నెల్లూరు జిల్లా కరేడు వద్ద జాతీయ రహదారిని రైతులు ముట్టడించారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ కారణంగా తమ భూములు కోల్పోయామని, నష్టపరిహారం ఇంకా అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా బీసీవైఎం అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అలానే ప్రజలతో మాట్లాడడం వల్ల వాళ్ళకి మెయిన్ గా ఉన్న ఇబ్బందులు ఏంటి, అభ్యంతరాలు ఏంటి, దీనిలో ఉన్న వాళ్ళకి అపోహలు, ఇలాంటి భయాలు ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ప్రధానంగా భూసేకరణ వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది, ఎంత ఇస్తారు మార్కెట్ వాల్యూ, రీహాబిలిటేషన్ అంటే పునరావాస కేంద్రాలకు వీళ్ళని తరలిస్తారా, ఇల్లు పోతాయా లేదా, ఇలాంటి రకరకాల భయాలు ఉన్నాయి. మనకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన కారణంగా దాని తర్వాత మనం గ్రామ సభ పెట్టుకోవడం, మనం ప్రజలకి వ్యక్తీకరించడం ఇంపార్టెంట్. కాబట్టి మనకి వచ్చే 4వ తారీఖున కరేడు గ్రామంలో గ్రామ సభ పెట్టుకుని ప్రజల్లో ఉన్న భయాలన్నీ కూడా సాల్వ్ చేస్తాము. సో ఈ రెస్పాన్సిబిలిటీ బేస్డ్ గా ఇది క్లోజ్ అవుతుందని కోరుకుంటున్నాం. భూసేకరణ మనం చేయడం అనేది మొదలయ్యేదే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ద్వారా. అంటే ఇది తీసుకోవడం ప్రభుత్వం ఉద్దేశం అని ఫస్ట్ చెప్తారు. దాని తర్వాత గ్రామ సభ పెట్టుకోవాలి. కాబట్టి దాని తర్వాతనే గ్రామ సభ పెడుతున్నాము. ప్రభుత్వం నుంచి క్లియర్ గా రాని ముందు తీసుకుంటున్నామని చెప్పి గ్రామ సభ పెట్టడానికి లేదు, అందుకు ముందు పెట్టలేదు. భరోసా మనం చెప్పమండి. భరోసా అంటే ఇప్పుడు మొదటిగా వీళ్ళు వచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దు, ఇవి ఫర్టైల్ ల్యాండ్స్ అంటున్నారు. దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ పైకి పంపిస్తాం. 2 వచ్చేటప్పటికి అసలు ఎలా జరుగుతుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఇస్తారు, వీళ్ళకి అవార్డు ఎంత పే అవుతుంది, ఇల్లు షిఫ్ట్ అయితే వాళ్ళకి ఏం ప్యాకేజీలు ఇస్తారు, ఇవన్నీ కూడా గ్రామ సభలో డిస్కస్ చేస్తాం. ఇవి యాక్చువల్లీ పిఎన్ అయిన తర్వాత డీడీ అంటే ఇంకో 2 నెలల తర్వాత ఫైనలైజ్ అయ్యే వాల్యూస్. అలానే ప్రజలతో మాట్లాడడం వల్ల వాళ్ళకి మెయిన్ గా